లోకేష్ గారు గాని కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు. వచ్చినాక మరి వెళ్లారు కదా! సో మీకేమైనా చేంజెస్ అనిపించిందా? అంటే విశాఖపట్నం పరంగా అంటే ఓవరాల్‌గా చేంజెస్ అనిపించాయంటే నేను ప్రతి 2 నెలలకి, 3 నెలలకి వస్తున్నాను కదండీ! అంత డ్రాస్టిక్‌గా ఇమ్మీడియేట్‌గా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమైనా బెనిఫిషియరీ అనుకోండి. నాకేమైనా స్కీమ్‌లు వచ్చాయనుకోండి. అప్పుడు స్కీమ్‌లు వచ్చాయి, ఇప్పుడు స్కీమ్‌లు రాదని చెప్పాలి. కంపారబిలిటీ ఉంటుంది. సో నా పరంగా అయితే నాకైతే ఏమీ చేంజ్ కనబడలేదు. అంటే అన్న క్యాంటీన్ గురించి మీరు ఆ! వ్లాగ్ అన్న చేశారు కదా! అది ఎట్లా ఓ అనిపించింది? అలాంటివి అనుభూతి చాలా బ్రహ్మాండంగా అనిపించిందండి. ఇప్పుడు పీవీఎన్ మాధవ్ అని ఆయన బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఆయన నేను క్లాస్‌మేట్. సో ఆయనతో కలిసి ఎళ్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు సరే చూద్దాం అలా ఉంటదని. అది ఇప్పుడు స్టాండర్డ్ అలా ఉందో తెలీదు కానీ నేను వెళ్ళిన రోజు ఓపెన్ అయింది వైజాగ్‌లో. ఓకే. మన ఎంవీపీలోనే ఓపెన్ అయింది. సో బాగా అనిపించింది. ₹5కి అన్ని రకాలు ఉండడం చాలా టేస్టీ అనిపించింది. అంటే అలాంటి చేంజెస్ ఉన్నాయి. ఓవరాల్‌గా పెద్ద చేంజెస్ అంటే నాకు అవగాహన లేదని చెప్తున్నా. కాకపోతే ఇప్పుడు ఫీమేల్ అబ్యూస్ గురించి కొంచెం సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు అందరూ బూతులు తిట్టేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎక్కడ ఆ బూతులు వినబడట్లేదు. అది గవర్నమెంట్ వల్ల మారిందా, పాలసీ వల్ల మారిందా, మనుషులకే మారిందా నాకు తెలీదు. సో వెల్కమ్ మూవ్ కదా! ఇప్పుడు నాకు అదే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అనిత గారు. యాక్చువల్లీ మీరు నమ్మరు, అక్కడ నేతి విందు అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో మేము భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో ప్లేస్ కొందామని వెళ్ళాం నేను నా ఫ్రెండ్. అప్పుడు అనిత గారు పవర్లో లేరు. ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు కదా అప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు. జస్ట్ ఆవిడ ఒక కార్లోని వైట్ కార్లోని ఆవిడ డ్రైవరు, ఆవిడతో ఒక ఆయన ఓకే. వచ్చి మా పక్కన కూర్చున్నారు. మేము వాళ్ళు కూడా చెప్పలేదు. ఓకే. మాకేం తెలుసు 3 నెలల తర్వాత ఆవిడ హోమ్ మినిస్టర్ అవుతారని. అంటే గుర్తుపట్టలేదు. తర్వాత గుర్తుపట్టాము. గుర్తుపట్ట కూడా ఏమని చెప్తాం, ఆవిడ తినడానికి వచ్చారు అక్కడ. ఆవిడ తింటుంటే హలో అండి అని ఏం మాట్లాడలేం కదా. సో అప్పుడు మా ఫ్రెండ్కి చెప్పాను, చూడరా 3 నెలల బ్యాక్ నేను మాట్లాడతానంటే నేను మాట్లాడతాను, హలో చెప్తాను, నేను ఇలా ట్రావెలరు అని పరిచయం చేసుకుంటానంటే ఎందుకురా నీకు వాళ్ళు పొలిటీషియన్స్ కదా ఎందుకు మాట్లాడుతావు అన్నాడు. అండ్ ఫుల్గా తిట్టాను నేను. హోమ్ మినిస్టర్ అయిపోయారు ఆవిడ, అప్పుడు మాట్లాడుంటే బాగుండేది కదా అని. ఓకే. సో అలాగా అంత దగ్గర నుంచి చూసి చూడండి, ఆవిడ ఆ సింగిల్ కార్లో వచ్చి సింగిల్గా ఉండేవారు. ఇప్పుడు ఆవిడ కావాలంటే ఎంత కాన్వాయ్ ఉంటుంది. సో అలాగా రోజులు మారిపోతాయండి. ఇవాళ మనం చాలా పైన ఉన్నాం కాబట్టి రేపు కూడా పైన ఉంటాం అనుకోవడం అవివేకం. లేకపోతే మనం చాలా కింద ఉన్నాం కాబట్టి రేపు కూడా పైకి వెళ్దాం అనుకోవడం కూడా అవివేకం. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. 3 నెలల బ్యాక్ ఆవిడ చూసాం, ఒకే కార్లో ఎవ్వరు లేరు చుట్టుపక్కల. ఇప్పుడు ఆవిడ చుట్టూ ఒక 1,00,000 మంది ఉంటారు వెళ్ళి. సో అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. సో ఎలా అనిపించింది ఆ రిజల్ట్, దట్ మూమెంట్? అంటే యాజ్ చిరంజీవి ఫ్యాన్గా కొంచెం ఉంటుంది కదా. ఇదే చెప్తాను కదా, నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో అందరికీ ఫ్యాన్ అంటే అందరు గుడ్ అభిప్రాయం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి గురించి యాక్చువల్లీ నేను పాలిటిక్స్లోని ఇన్వాల్వ్ అయితేనండి, ఇటువైపు చెప్తే అటు ప్రాబ్లం, అటువైపు వస్తే ఎప్పుడు మీరు కన్సెన్సివ్గా చేయకూడదు, చేయలేరు. సో లాస్ట్ టైం నేను ఎవరిని క్యాన్వాస్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ నేను అందరికీ ఏం చెప్పానంటే, నా ఛానల్లో చెప్పాను ప్రూఫ్, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఓటేయాలని. ఎందుకు ఓటేయాలని చెప్పానంటే, మనం జగన్ గారిని చూసేసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసేసాం, బీజేపీని చూసేసాం సెంటర్లో. ఈయన ట్రై చేయలే కదా. ఎవరికైనా ఛాన్స్ ఇస్తేనే కదా ఆయన చేయగలడా లేదా అని తెలుస్తుంది. ఆయన లాస్ట్ టైం 2 సీట్లు ఓడిపోయారు. సో ఓడిపోయినప్పుడు ఎలా అసెస్ చేస్తాం ఒక మనిషిని? ఇప్పుడు పవర్ వచ్చింది, జనాలకు ఒక 2-3 ఏళ్ళు అయ్యాక ఈయన మాట్లాడతారా, స్పీచ్లు ఇస్తారా, పని చేస్తారా అని అవగాహన వస్తుంది. సో నేను కూడా నా ఒపీనియన్ కూడా పాలసీ పరంగా సపోర్ట్ చేయకపోయినా ఒక ఛాన్స్ అంటూ ఇవ్వాలి. మరి జగన్ గారికి అందుకే ఛాన్స్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిపించారు కదా. అందుకని పిఠాపురంలో నేను ఏ పొలిటికల్ సైడ్ తీసుకోపోయినా పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్గా ఎలక్ట్ చేయాలి, ఓటేయాలని నా ఛానల్ చూసి ఆయన గెలిచారు నేను అనట్లేదు. నా వల్ల ఒక్క ఓటు వచ్చినా వచ్చినట్టే కదా. సో అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా లైవ్లో వ్యూస్ అన్ని 1,00,000 మంది, 3,00,000 మంది, 2,00,000 మంది చూశారు. సో నేనైతే పవన్ కళ్యాణ్ గారు గెలాలి అని అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఆయన సరిగ్గా చేస్తున్నారు లేదని నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే అంత అవగాహన లేదు. కాకపోతే నా ఫ్రెండ్ ఉన్నాడు లక్ష్మణ్ అని, ఆయన పంచాయతీరాజ్కి ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO. ఆయన పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్లోనే పనిచేస్తారు. ఆయన కాకినాడ వెళ్ళిపోయాడు మనం. సో ఇప్పుడు నేను కాకినాడ వెళ్ళి ఆయనతో మీకు ఉందామని, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అనమాట. సో క్లోజ్గా అడగొచ్చు, కాకపోతే నిజంగా ఆనెస్ట్గా తెలియదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వస్తేనే కదా తెలుస్తుంది నేను చేయగలరా లేదా అని. సో మిమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారో ఆయనకి అంతకన్నా ట్రోలింగ్ జరుగుతాం. నేను యాక్చువల్లీ మీరు నంబర్ ఇదే నేను చెప్దాం అనుకున్నా. మన ట్రోలింగ్ చూసి మనం బాధపడాలా? ప్రధానమంత్రి మోదీ 3వసారి ఆయన కాలి గోటి కూడా మన పనికిరం. ఆయనకే ట్రోలింగ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ట్రోలింగ్ అయింది, సీఎం జగన్ అంటే ఎక్స్-సీఎం జగన్ గారికి ఎంత ట్రోలింగ్ అయింది, పవన్ కళ్యాణ్ గారికి అయిన ట్రోలింగ్లో మనదంతా అంత పెద్దోళ్ళే ట్రోలింగ్ చేసినప్పుడు ఇవన్నీ తర్వాత అంటే ఫస్ట్లోని మనకు నొప్పి వచ్చింది కదా అని, మీకు తలనొప్పి ఉంది కదా నాకు తలనొప్పి ఓకే అని ఉండదు కదా. ఇవన్నీ రాను వస్తాయి, వాళ్ళకే తప్పలేదు మనదంతా. కానీ నేను చాలా సంతోషం ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది కదా. ఎందుకు అయిందో నాకు తెలియదు, కానీ ఎవరైనా వచ్చేసి అమ్మల గురించి పిల్లల గురించి బూతులు తిట్టగలరా? ఇప్పుడు ఇక్కడ ఉండి ఎక్కడెక్కడో దేశాల్లో ఉండి రాకుండా ఎస్కేప్ అయ్యి తిరగడం అది వేరే, ఇక్కడికి వచ్చి తిట్టలేరు కదా.